మీ అమ్మమ్మ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకోపోయినా కనీసం మీ అమ్మగారినైనా ఇన్స్పిరేషన్ గా నో తీసుకుని నో 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 చంద్రబాబు నాయుడు గారు కూడా 3 కావాలంటున్నారు ఇప్పుడు. ఇప్పుడు చెప్పారు ఆయన, కొంచెం ముందు చెప్పుండొచ్చుగా. అంటే మహామహుల మీద ఎవరి మీద ఇది జోక్స్ అని కాదు, జస్ట్ మాట్లాడుతున్నా. ఆయన చెప్తుంటే యాక్చువల్ గా ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి నిజంగా నవ్వు వస్తూనే ఉంటది. అమ్మో ముగ్గుందా, మనకు ఒక్కళ్ళే వద్దనుకుంటున్నాం అంటారు మన వాళ్ళు. ఇప్పుడు మా అమ్మ కనసన్నాలు చూస్తే నేను కూర్చునేదాన్ని అక్కడ, ఏం సంగతి అనగానే అక్కడ కూర్చుంటే 4 గంటలు కానీ లేచేదాన్ని కాదు. మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఇచ్చేదాకా అంతే. మా ఆడిని నేను కూర్చోబెట్టగలనా? 4 సెకండ్లు కూడా కూర్చోబెట్టలేను నేను. సరేలే. మరి అలాంటప్పుడు ఇంకా ముగ్గురు అంటే మీరు ఆలోచించండి. సో ఎవరికైనా అనిపిస్తుంది చాలు ఒకరు అని. కనీసం ఇద్దరు ఏమో దేవుడు దయండి, నాకు తెలియదు. కానీ మీకు ఇష్టం పిల్లలు? నాకు ఇష్టం. కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఓకే. సో అందుకే తిని భయపడుతుంటాడు. ఏం అవసరం లేదు, వద్దు అంటే ఒక్కటి చాలు. ఒక్కటి చాలు. సాయి కార్తిక్ అంతే, సాయి కార్తిక్ ఒక్కటి చాలు. థ్యాంక్స్ ఫర్ రిమెంబరింగ్ హిస్ నేమ్. వాడిని సరిగ్గా చూసుకో, నువ్వు సరిగ్గా ఉండు చాలు, నాకు రిస్క్లు వద్దు లైఫ్ లో అంటాడు ఆయన.